లోకల్ కిచెన్ సహ సమర్పణ ఎలక్ట్రాన్ ఎలక్ట్రిక్ కుక్కర్ కొనుగోలుపై 4 ఉచిత బహుమతులు పొందండి. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు లోకల్ కిచెన్. ఈ రోజు మన లోకల్ కిచెన్ వ్యూయర్ సునీత గారు వచ్చారు. మరి ఆవిడ స్పెషల్ ఐటమ్స్ ఏం నేర్పుతారో అడిగి తెలుసుకుందాం. లెట్స్ వెల్కమ్ హర్. హలో సునీత గారు. హలో అండి. ఎలా ఉన్నారు? బాగున్నానండి. ఈ రోజు మా లోకల్ కిచెన్ వ్యూయర్స్ కి మీరు స్పెషల్ ఐటమ్స్ ఏం నేర్పుతున్నారు? సొరకాయ పాయసం ఒకటి, చికెన్ బాల్స్ అండి. చికెన్ బాల్స్, సొరకాయ పాయసం, స్వీట్ డిష్. ఓకే, ఈ రోజు సునీత గారు 2 స్పెషల్ ఐటమ్స్ చేస్తున్నారండి. సొరకాయ పాయసం, చికెన్ బాల్స్. మరి సునీత గారు ముందుగా ఐటమ్ చేస్తున్నారండి? సొరకాయ పాయసం చేద్దాం. సొరకాయ తోటి పాయసం. మరి సొరకాయ పాయసం తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం చెప్తారా? చెప్తానండి. సొరకాయ పాయసం తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: సొరకాయ తురుము, పాలు, నెయ్యి, షుగర్, జీడిపప్పు, ఇలాచీ పౌడర్, కిస్మిస్. ఓకే, ఇవన్నీ కూడా కావాల్సిన పదార్థాలు. మరి తయారు చేద్దామా? చేద్దామండి. ఏం చేయాలి? ఫస్ట్ స్టవ్ వెలిగించి పాన్ పెడదామండి. కడాయి పెట్టండి. కడాయిలో నెయ్యి వేసుకుందామండి. నెయ్యి వేడెక్కిన తర్వాత సొరకాయ వేసి ఫ్రై చేసుకోవాలి. సొరకాయ పచ్చి సొరకాయ కదండి? పచ్చి సొరకాయ తురిమాం. నెయ్యి వేడెక్కిందండి, సొరకాయ వేసుకుందాం. సొరకాయ అసలు హెల్త్ కి చాలా మంచిది. అవునండి. వీళ్ళకి డాక్టర్స్ స్పెషల్ గా సొరకాయ జ్యూస్ తాగమని చెప్తారు. అంటే డైటింగ్ చేసేవాళ్ళు, సన్నబడే వాళ్ళు రోజుకి సొరకాయ అంటే కొద్దిగా హాఫ్ పీస్ సొరకాయ తీసుకుని జ్యూస్ చేసుకుని తాగితే కనుక త్వరగా స్లిమ్ అవుతారని చెప్తున్నారు. అది బ్లడ్ కూడా సర్క్యులేషన్ బాగా అవుతుంది. మంచి డిష్ నేర్పుతున్నారండి సొరకాయతో. వేరే స్టవ్ వెలిగించి పాలు వేడి చేసుకుందామండి. ఓకే, బౌల్ పెట్టండి. అంటే పాలు మరిగించాలి. పాలు మరిగించాలండి. ఇందులో పాలు వేయాలి. పాలు వేయాలి. మన ఈ పాలకి అంటే ఈ ఎంత సొరకాయ తీసుకున్నాము? ఇది హాఫ్ అండి. అంటే ఒక కప్. ఒక సొరకాయలో హాఫ్ లీటర్ మిల్క్. ఓకే, 1 కప్ సొరకాయ తురుముకి హాఫ్ లీటర్ మిల్క్. మీరు వర్క్ చేస్తుంటారా? లేదండి, హౌస్ వైఫ్. ఇది పచ్చివాసన పోవాలండి. బాగా మగ్గితే మంచి ఫ్లేవర్ వస్తుంది. అదే మనం ఇలా వేయించినప్పుడు ఆల్మోస్ట్ కుక్ అయిపోతుంది. సొరకాయ తొందరగా ఉడికిపోతుంది. అయినా దీంట్లో కొంచెం పచ్చివాసన వస్తుంది కదా, అది పోయేంత వరకు వేయించుకోవాలి. మీ హాబీస్ ఏంటండి? ఫ్రెండ్స్ వస్తుంటారని ఫ్రెండ్స్తో ఉంటాను. తర్వాత టీవీ చూస్తుంటాను. టీవీ ఎక్కువ చూస్తుంటారు. అయితే కుకింగ్ ఐటమ్స్ అవునండి, కుకింగ్ ఐటమ్స్ చూసి ట్రై చేస్తుంటాను. మీరు మీ ఇంతటి ఓన్గా ఏమైనా ప్రిపేర్ చేస్తారా? ఓన్గా ఏం లేదండి. అంటే టీవీలో చూసి, మన లోకల్ టీవీలో చూసి, ప్రోగ్రామ్స్ చూసి, పేపర్లో చదివి, బుక్స్లో చూసి. ఇప్పుడు ఈ సొరకాయ వేగిన తర్వాత మరిగిన పాలలో ఈ సొరకాయ వేసుకోవాలి. మీ హస్బెండ్ ఏం చేస్తుంటారండి? జాబ్ చేస్తారండి. సరే. పిల్లలు చదువుకుంటారు. ఏ క్లాస్ చదువుతున్నారు పిల్లలు? పాప 6th క్లాస్ చదువుతుందండి.
వేగిపోయిందండి. ఇప్పుడు ఈ పాలు ఇందులో వేయమంటారా? పాలల్లోనే ఇది వేసుకున్నాను. పాలు కూడా మనకి మరగాలండి? మరగాలండి పాలు. ఇది వేగిపోయిందండి. పాలు ఇందులో వేసేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసి పాలు వేసి ఫైవ్ మినిట్స్ కుక్ అవనిద్దాం. ఇందులో పాలు. ఈ పాలలో సొరకాయ ఉడకాలి. అవునండి. కొద్దిగా ఉడికిన తర్వాత దగ్గర పడుతుంది, కొద్దిగా గట్టితనం కూడా వస్తుంది. ఇప్పుడు మనం సొరకాయ పాయసం తయారు చేస్తున్నాం కదండి. సొరకాయని మనం నెయ్యిలో వేయించాము, అలాగే పాలు మరుగుతున్న పాలు అందులో వేసాము. ఇప్పుడు ఇది కుక్ అవడానికి కొంచెం టైం పడుతుంది. ఈలోగా చిన్న బ్రేక్ తీసుకుందాం. Local Kitchen. Take a break. Local Kitchen. సొరకాయ పాయసం తయారు చేస్తున్నాం కదండి. సొరకాయని నెయ్యిలో వేయించాము, అలాగే పాలు మరుగుతున్న పాలు అందులో వేసి మనం కుక్ చేస్తున్నామండి. ఎంతవరకు కుక్ అయిందో చూద్దాం. సునీత గారు, ఇది అయిపోయిందండి. అంటే పాలలో బాగా మరిగింది కదండి. పాలు చిక్కపడింది, దగ్గర పడిందండి. షుగర్ వేసుకుందాం ఇందులో. షుగర్ క్వాంటిటీ ఎలా తీసుకుంటాం మనం? సరిపడగా తీసుకోవాలండి. అంటే స్వీట్ ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోవాలి, తక్కువ తింటే అంటే అందాజుగా వేసేస్తున్నారు. ప్రత్యేకంగా మనం ఇంత కొలత అంటూ ఏం లేదు కదా? లేదండి, సరిపడగా వేసుకుంటే 6 చెంచాలు వేసుకుంటే సరిపోతుంది. గ్రీన్ అండ్ వైట్ మంచి కలర్ఫుల్ గా. అవునండి. పంచదార కూడా కరిగిన తర్వాత ఇవి వేయించుకుని అందులో వేసి డ్రై ఫ్రూట్స్ వేయించాలి. సరే, దీన్ని షిఫ్ట్ చేయమంటారా? షిఫ్ట్ చేయండి. చాలా ఈజీగా ఉందండి చేయడం. సొరకాయని వేయించాము, పాలలో వేసాము, పంచదార వేసాము, ఆ తర్వాత పైనుంచి డ్రై ఫ్రూట్స్ కాజు కిస్మిస్. ఎక్కడైనా చూసి నేర్చుకున్నారా, లేదంటే మీరు ఓన్ గా చూసి నేర్చుకున్నారు? ఒక ఆంటీ చేసేవారు మా పక్కింట్లో, చూసి నేర్చుకున్నారు. మీరు ఇంకా ఇంట్లో ఏమైనా కుట్లు, అల్లికలు అలాంటివి చేస్తుంటారా? చేస్తాను. అంటే నా మట్టుకు చేసుకుంటాం. ఓకే. మీరు మా లోకల్ కిచెన్ ఇంత ముందు కూడా వచ్చి పార్టిసిపేట్ చేసి కొన్ని మంచి డిషెస్ నేర్పారు కదండి? అవునండి, వచ్చాను. అంటే మీకు ఈ లెక్క ప్రకారం మీకు చాలా ఇంట్రెస్ట్ అన్నమాట కుకింగ్ అంటే. ఇంట్రెస్ట్ అండి. ఇవి వేగిపోయినాయి, అందులో వేసేసుకున్నాం. స్టవ్ ఆఫ్ చేసారు. స్టవ్ ఆఫ్ చేసేయండి. స్టవ్ ఆఫ్ అయిపోయింది. దీన్ని సర్వ్ చేసుకోవడమే. మనం ఇట్లాగా సేమియా పాయసం చేస్తాం కదండి. సేమియా వేయిస్తాము. సేమియా వేయించి అది కూడా పాలల్లో ఉడికించి పంచదార వేసి ఆ తర్వాత డ్రై ఫ్రూట్స్. సేమియాలో నెయ్యి వేయం. సేమియాలో నెయ్యి వేయమా? నెయ్యి వేయం. అచ్చా, సేమియాను ఓన్లీ రోస్ట్ చేస్తాం. రోస్ట్ చేస్తాం అంతే. దీంట్లో నెయ్యి వేసుకుని వేయించుకోవాలి. దీనిపైన కొంచెం ఇలాచి పౌడర్ చల్లుకుందాం.
యాలక్ పొడి వేసిన తర్వాత అసలైన ఫ్లేవర్ వచ్చింది. స్వీట్ డిష్ అసలు ఫ్లేవర్. అవునండి. అంటే ఇందులో నెయ్యి వేసాం కదా, ఫ్లేవర్ నెయ్యి, పాలు, సొరకాయ అన్ని మంచి మంచి రిచ్ ఫుడ్ వేసాం. అందుకే పైన కొంచెం చల్లుకుంటే చాలు. ఓకే, సొరకాయ పాయసం రెడీ అయిందండి. చాలా బాగుందండి. చూసారు కదండి, గుమగుమలాడే సొరకాయ పాయసం ఎలా తయారు చేయాలో చాలా ఈజీగా ప్రిపేర్ చేయొచ్చు కదండి. మరి మీరు ట్రై చేస్తారా? తయారు చేసే విధానం మరొకసారి చూద్దాం. సొరకాయ పాయసానికి కావలసిన పదార్థాలు: సొరకాయ తురుము, నెయ్యి, పంచదార, పాలు, జీడిపప్పు, కిస్మిస్, యాలక పొడి. సొరకాయ పాయసం తయారు చేసే విధానం: ముందుగా ఒక కడాయి తీసుకుని అందులో నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కాగిన తర్వాత అందులో సొరకాయ తురుము వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. వేరొక గిన్నె తీసుకుని అందులో పాలు పోసుకుని అవి బాగా మరిగించుకోవాలి. పాలలో ఫ్రై చేసుకున్న సొరకాయ తురుము కూడా వేసుకుని కుక్ చేసుకోవాలి. ఇప్పుడు పంచదార కూడా వేసుకుని బాగా కరిగిన తర్వాత ఒక చిన్న కడాయి తీసుకుని అందులో ఒక చెంచా నెయ్యి వేసుకుని, నెయ్యి కాగిన తర్వాత అందులో జీడిపప్పు, కిస్మిస్ వేసుకుని ఫ్రై చేసుకుని సొరకాయ పాల తురుములో వేసుకోవాలి. చివరికి యాలకుల పొడితో గార్నిష్ చేసుకుంటే సొరకాయ పాయసం తయారవుతుంది. సొరకాయ పాయసం తయారు చేసే విధానం చూశారు కదండి. మరి మా నెక్స్ట్ ఐటమ్ చికెన్ బాల్స్. అది నేర్చుకోబోయే ముందు చిన్న బ్రేక్ తీసుకుందాం. Local Kitchen. Take a break. Local Kitchen. వెల్కమ్ బ్యాక్ టు లోకల్ కిచెన్. ఇప్పుడు మన నెక్స్ట్ ఐటమ్ చికెన్ బాల్స్. అవి ఎలా తయారు చేయాలో సునీత గారిని అడిగి తెలుసుకుందాం. సునీత గారు, మన నెక్స్ట్ ఐటమ్ చికెన్ బాల్స్ కదండి. మరి చికెన్ బాల్స్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం చెప్తారా? చెప్తానండి. చికెన్ బాల్స్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: చికెన్, ఉప్పు, మైదా, కార్న్ఫ్లోర్, కరివేపాకు, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్, టేస్టింగ్ సాల్ట్. టేస్టింగ్ సాల్ట్ అంటే ఇది అదే కదండి, అజీనోమోటో. అజీనోమోటో అంటాను. ఓకే, మరి డీప్ ఫ్రై చేసుకోవడానికి కావాల్సినంత నూనె తయారు చేద్దామా? కడాయి పెట్టమంటారా? కడాయి పెట్టి ఆయిల్ పోయండి. చాలండి. చాలండి. చికెన్ బాల్స్ ఇవి స్నాక్స్ ఐటమ్ కదండి. స్నాక్స్ ఐటమ్ అండి. ఆ నూనె కాగే లోపల ఇది కలుపుకుందాం. ఇది చికెన్ అంటే ఇది బాయిల్ చేసి కీమా అండి, బోన్లెస్ చికెన్ కీమా కొట్టి. సాల్ట్ వేసామండి. ఇది కార్న్ఫ్లోర్. అయితే కార్న్ఫ్లోర్ దేనికి వేస్తా అంటే బైండింగ్ కోసం. బైండింగ్ కోసం అండి, విచ్చిపోకుండా ఉండడానికి. ఓకే. ఇది మైదా, ఇది కూడా కొద్దిగా కొంచెం గట్టిగా ఉండడానికి. అవును. ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్. దీనిలో క్వాంటిటీ ఎక్కువ వేస్తాం మనం. అవునండి. ఇందులో అల్లము, వెల్లుల్లి, పచ్చిమిరపకాయ, జీలకర్ర వేసి మసాలా అక్కర్లేకుండా. ఓకే ఓకే. అదే ఇంకా మనం ఎండుకారం యూజ్ చేయట్లేదు కదా. అల్లం, వెల్లుల్లి, పచ్చిమిరపకాయలు, కారానికి జీలకర్ర, ఈ 4 కలిపి మనం మిక్సీలో గ్రైండ్ చేస్తాం. కొత్తిమీర వేసి ఇది బాగా కలుపుకోవాలి. అంటే కలుపుకునేప్పుడు చూసుకుని అంటే కావాల్సినంటే మళ్ళీ మనం కార్న్ఫ్లోర్ వేసుకోవచ్చు. కార్న్ఫ్లోర్ వేసుకోవచ్చు. అయినా ఇది కీమా కదా, బాల్స్ అయిపోతాయి. వీటిని మన సాస్తో కానీ స్వీట్ చట్నీతో కానీ సర్వ్ చేస్తాం. సాస్ అక్కర్లే, రసం పెట్టుకుని అన్నంలో అన్న తినొచ్చు, మామూలుగా అయినా తినేయచ్చు. ఇది ఆల్రెడీ చికెన్ కదా. ఇది అందులో కొంచెం టేస్టింగ్ సాల్ట్ వేసుకుందాం. ఈ అజినోమోటో దేనికి వేస్తానంటే పులుపు కోసమా? కాదండి, టేస్ట్ రావడానికి. టేస్ట్ కోసం.
కొంచెం కార్న్ ఫ్లోర్ వేసుకుందాం అండి. ఓకే. ఇందులో కొంచెం కలర్ కూడా వేసుకుంటే కలర్ కనిపిస్తుంది, ఓకే. ఇంకా కలర్ఫుల్గా కనిపిస్తుంది. మంచి రెడ్డిష్ కలర్లో మంచి రెడ్డిష్ కలర్లో వస్తుంది. కానీ కలర్ అంత మంచిది కాదు. అవును, అవాయిడ్ చేస్తుంది. ఇంట్లో చేసినప్పుడు జనరల్గా మనం అలా చెయ్యం కదా, అందుకే మామూలుగా నూనె కాగింది కదా. కాగిందండి. అంటే ఇప్పుడు వీటిని బాల్స్ లాగా చేసుకుని ఇవి వేయించేప్పుడు మనం సిమ్లో పెట్టాలా? సిమ్లో పెట్టి వేయించాలి, ఎందుకంటే ఇది పచ్చిదే కదా, బాయిల్ చేయలేదు కదా. ఓకే. అంటే హైలో పెట్టి వేస్తే పైన వైపు త్వరగా కాలిపోయినట్టు అనిపిస్తుంది, లోపల పచ్చిగా ఉంటుంది. మీరు ఇంట్లో ఎక్కువగా వెజిటేరియన్ ఐటమ్స్ చేస్తుంటారా, నాన్ వెజ్ చేస్తుంటారా? ఇది రెండు చేస్తాను. సండే కంపల్సరీ నాన్ వెజ్ చేస్తారు. ఫ్రై అయ్యాయి కదండి, ఇంకో వైపు టర్న్ చేస్తున్నారా? అవునండి. ఇదే కలర్ వేస్తే కనుక ఇప్పటికి వేగిపోయినట్టు కనిపించేది, ఈ పాటికి రెడ్డిష్గా. కానీ చెప్తే కానీ తెలియదు కదండి ఇవి చికెన్ బాల్స్ అని. చూడడానికి అలా లేవు. మైదా బజ్జీల్లో ఉన్నాయి. అయ్యాయా? ఫ్రై అయిపోయినాయండి. సర్వ్ చేద్దాం, తీసేసుకున్నాం. స్టవ్ ఆఫ్ చేసాం. గార్నిష్ చేస్తారా? దీన్ని గార్నిష్ చేసుకుందాం అండి. ఉల్లిపాయలు, క్యారెట్. దీన్ని ఉల్లిపాయతో తింటే ఇంకా బాగుంటుందండి. పచ్చి ఉల్లిపాయతో తింటే బాగుంటుంది. ఇందులో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కదండి, ఇంకా మనకి స్వీట్ అంటే పక్కన అవసరం ఏముంటుందా? స్వీట్ అక్కర్లేదండి, ఇంకా అవసరం లేదు. దీంట్లో కారం కూడా అవసరం లేకుండా పచ్చిమిర్చి వేసాం. అవును. చికెన్ బాల్స్ రెడీ అయింది అండి. ఎక్సలెంట్ అండి. సునీత గారు మీకు చాలా థ్యాంక్స్ అండి. ఈరోజు మా లోకల్ కిచెన్కి వచ్చి సొరకాయ పాయసం, చికెన్ బాల్స్ 2 ఐటమ్స్ నేర్పేందుకు చాలా థ్యాంక్స్ అండి. చూసారు కదండి చికెన్ బాల్స్ తయారు చేసే విధానం. వీటిని స్నాక్స్గా తీసుకోవచ్చండి. ఉల్లిపాయలతోనూ, క్యారెట్, పచ్చిమిర్చితో ఎంతో అందంగా దీన్ని గార్నిష్ చేశారు సునీత గారు. మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేస్తారు కదా. తయారు చేసే విధానం మరొకసారి చూద్దాం. చికెన్ బాల్స్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: చికెన్ కీమా, కార్న్ ఫ్లోర్, టేస్టింగ్ సాల్ట్, మైదా, అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు, కొత్తిమీర, ఉప్పు. చికెన్ బాల్స్ తయారు చేసే విధానం: ముందుగా చికెన్ కీమాని ఒక బౌల్లో తీసుకుని అందులో కార్న్ ఫ్లోర్, మైదా పిండి, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్టు, కొత్తిమీర, అజినోమోటో ఇవన్నీ వేసి బాగా కలిపి రెడీగా ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి తీసుకుని డీప్ ఫ్రై చేసుకోవడానికి తగినంత నూనె వేసుకోవాలి. నూనె కాగిన తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్నటువంటి మిక్స్చర్తో బాల్స్ షేప్లో చేసుకుని నూనెలో డీప్ ఫ్రై చేసుకుంటే చికెన్ బాల్స్ తయారవుతాయి. చూసారు కదండి మా ఎపిసోడ్లో సొరకాయ పాయసం, చికెన్ బాల్స్ తయారు చేసే విధానం. మరి మీరు కూడా ట్రై చేస్తారు కదా. మీరు కూడా వంట బాగా చేయగలరా? అయితే మా లోకల్ టీవీ వారు మీకు మంచి అవకాశం కల్పిస్తున్నారు. మీరు చేయాల్సిందల్లా మీ పూర్తి వివరాలు, అడ్రస్, ఫోన్ నెంబరు మా కింది నెంబర్కి SMS చేయండి.
మరిన్ని కొత్త వంటకాలతో లోకల్ కిచెన్ లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్. లోకల్ కిచెన్ సహ సమర్పణ ఎలక్ట్రాన్ ఎలక్ట్రిక్ కుక్కర్ కొనుగోలుపై 4 ఉచిత బహుమతులు పొందండి.